పక్కకి జరిగిన పోలీసుల మధ్యలో నుండి స్టైల్‌గా నడుచుకుంటూ వస్తాడు శరత్. అతన్ని చూడగానే ఈ ఐదుగురు ఫ్యూజులు ఎగిరిపోతాయి. భయంతో కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ చేస్తాయి. కానీ వాళ్ళ లీడర్ ముందుకు వచ్చి గన్‌తో ఏకంగా శరత్‌కే గురిపెడతాడు. అది చూసిన పోలీసులు తమ గన్స్ వాని వైపు తిప్పుతారు. శరత్ నవ్వుకుంటూ ముందుకు వస్తూ నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారా? బట్ నా వైపు ఒక్క బుల్లెట్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ నీ వైపు 100 బుల్లెట్స్ దూసుకొస్తాయి. ఒకే బుల్లెట్ కాబట్టి నేను బ్రతికే ఛాన్సులు చాలా ఎక్కువ. కానీ ఒకసారి 100 బుల్లెట్స్ నీ బాడీని జల్లెడలా తూట్లు పొడిస్తే మళ్ళీ నువ్వు బ్రతికి పట్ట కట్టగలవా? ఆలోచించు అని అతనికి ఎదురుగా వచ్చి స్టిఫ్గా నిలబడతాడు. ఈ క్షణం శరత్ కన్నులో కాన్ఫిడెన్స్ని చూడగానే వాని చేతిలోని గన్ దానంతటదే కింద పడిపోయింది. ఆ కింద పడుతున్న గన్ని చేతుల్లోకి తీసుకొని ట్రిగ్గర్ దగ్గర చేయి పెట్టి స్టైల్గా తిప్పుతూ ఇక మ్యాటర్కి వద్దాం, నందిని ఎక్కడుంది అంటూ వెనుక ఉన్న తన కానిస్టేబుల్స్ వైపు చూసి ఏదో సైగ చేయగానే వాళ్ళు అక్కడి నుండి గబగబా ఆ ప్రదేశం మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తారు. దాదాపు 10-12 రూములున్న ఆ ఇంట్లో ఎంత వెతికినా ఎవరికి నందిని ఎక్కడుందో కనిపించదు. వెతికి మళ్ళీ అదే హాల్లోకి చేరుకొని సార్ ఇక్కడ కనిపించలేదు అని చెప్తాడు ఒక కానిస్టేబుల్. ఇప్పటి వరకు అంతా కామ్గా అయిపోయింది. ఇక మీదట కూడా అలానే జరగాలంటే ఆమె ఎక్కడుందో చెప్పు, లేకపోతే నా పద్ధతిలో చెప్పిస్తా నిజం అంటూ కోపంగా అతని వైపు చూస్తాడు శరత్. నిరాశగా హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డాడు తరుణ్. అతను నిలబడిన భంగిమ చెప్తుంది అతను చాలా అలసిపోయాడని. పీక్కుపోయిన ముఖం చెప్తుంది కొద్ది రోజులుగా అతను సరిగ్గా తినలేదని. అక్కడే నిలబడి ముందుకు చూస్తున్న అతన్ని పలకరిస్తూ ఏంటి బాబు ఇక్కడ నిలబడ్డావు, ఎటైనా బయటికి వెళ్తున్నావా అని అడిగాడు వాచ్మెన్. లేదన్నా, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఆగిపోయి అవును హాస్టల్ ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది, అందరు ఎటు వెళ్ళారు అంటూ అతని వైపు చూస్తాడు తరుణ్. ఇవాళ ఏదో పెద్ద హీరో సినిమా రిలీజ్ అంట, అందరూ కట్టుకొని పోయారు అని చిన్నగా నవ్వుతూ తన జేబులో నుండి ఒక టికెట్ తీసి తరుణ్ వైపు ఉంచుతూ కావాలంటే నువ్వు వెళ్ళు, నన్ను రమ్మన్నారు కానీ నాకు కుదరదు కదా అని తీసుకోమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆ టికెట్ని చూడగానే కొన్ని రోజులు వెనక్కి వెళ్తాడు తరుణ్. ఒకప్పుడు నందినితో గడిపిన క్షణాలన్నీ ఒక్క క్షణకాలం పాటు అతని కన్నుల ముందు కదలాడతాయి. అవి గుర్తుకు రాగానే అతని మనసు జివ్వుమంటుంది. కానీ ఇంతలో అతనికి ప్రస్తుత పరిస్థితి కూడా గుర్తుకు రాగానే ఒక్క క్షణం తన లైఫ్ ఇలా అయిపోయింది ఏంటని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు తన ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరికీ తానే టికెట్స్ కొనేవాడు. ఇంకా ఇంటర్వెల్లో తినడానికి కూడా అతన్ని అరేంజ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ముఖం పైన నవ్వులు. పేరుకు మేమున్నాంరా అని చెప్పుకున్న ఫ్రెండ్స్ తప్ప అవసరానికి సహాయపడే ఒక వ్యక్తి కూడా లేడు, ఒక మహేష్ తప్పించి. చిన్న నిట్టూర్పుతో ఒక శ్వాస లోపలికి తీసుకుంటూ వద్దంకు నాకు పనుంది అని అంటుండగానే మహేష్ బైక్ అక్కడికి వచ్చి ఆగుతుంది. అతను తరుణ్కి ఒక బాక్స్ అందిస్తూ ఈరోజైనా బాగా తిను, నేనే ప్రిపేర్ చేస్తా నీకోసం అని నవ్వుతాడు. థ్యాంక్స్ రా అని తరుణ్ అనగానే ఓకే కానీ ఇంతకు నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది అని తన జేబులో నుండి ఒక 100 నోట్ తీసి తరుణ్ జేబులో పెడతాడు. ఇప్పట్లాగే నన్ను చూడగానే మా నాన్న గురించి అడిగారు, సో ఇక అక్కడ ఉండి వేస్ట్ అని వచ్చేసా అని మహేష్ చేతిని పట్టుకొని నా దగ్గర ఉన్నాయిరా, ఇప్పుడు అవసరం లేదు అంటాడు. తరుణ్ చేతి నుండి తన చేతిని వినిపించుకుంటూ నీ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలుసు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, నేను కూడా ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఫార్వర్డ్ చేస్తా అని బైక్ స్టార్ట్ చేస్తాడు. తరుణ్ మళ్ళీ ఏదో అనుభూతుండగానే కొంచెం ఎక్కువైంది అప్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేష్. సరాసరి తన రూమ్ దగ్గరికి చేరుకున్నాడు తరుణ్. రూమ్ డోర్ ఓపెన్ చేసిన అతనికి కొంచెం దూరాన స్టడీ చైర్లో ఎవరో ఉన్నట్టుగా కనిపించడంతో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక అమ్మాయి. డోర్ తెరిచిన శబ్దం వినబడగానే ఆమె వెనక్కి తిరిగింది. ఆమె ఎవరో కాదు, సురభి. అప్పుడే డిన్నర్ చేయడానికి కూర్చుంటున్నారు అందరూ. డైనింగ్ టేబుల్ దగ్గర కమల మరియు సుభద్ర అన్నీ రెడీ చేస్తున్నారు. జగదీశ్వరి దేవుని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు హేమంత్.
డైనింగ్ టేబుల్ మీద గుప్పుమంటున్న గుమ్మగుమ్మలు పీల్చుకుంటూ, ఏంటంటీ ఈరోజు వంట అదరగొట్టారు అని నవ్వుతూ అన్నాడు హేమంత్. మీ ఫ్రెండ్ 3 రోజులైంది మంచి తిండి తిని, అందుకే కొంచెం ఎక్కువ చేశా అని ఒక ప్లేట్ని చేతిలో తీసుకొని అన్నం అందులో వేసుకుంటూ ఉంటుంది సుభద్ర. హేమంత్ పైకి లేస్తూ, మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తా వానికి అని సుభద్ర దగ్గర నుండి ప్లేస్ తీసుకుంటాడు హేమంత్. అది కాదు హేమంత్ అని సుభద్ర తన మాటలను పూర్తి చేసే లోపే, సుభద్ర ఇచ్చి రావడమే కదా, వెళ్ళనియ్యి అంటుంది జగదీశ్వరి. నవ్వుతూ ఏమీ అనలేక తన చేతిలోని ప్లేట్ని హేమంత్కి అందిస్తుంది సుభద్ర. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగడంతో, ఒక్క నిమిషం అండి అని స్క్రీన్ వైపు చూసిన అతనికి మాలిక కాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ నెంబర్ చూడగానే ముందు కొంచెం చిరాకు అనిపిస్తుంది, కోపం వస్తుంది. కానీ అవన్నీ కొన్ని క్షణాల్లోనే మాయమైపోతాయి. మాలిక సడన్గా ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తుంది అని తనలో తానే అనుకుంటాడు. కానీ అతనికి దగ్గరలోనే ఉన్న సుభద్రకు ఆ మాటలు వినిపించాయి. ఒక్కసారిగా ఆమె హావభావాలు మారిపోయాయి. ఇటు హేమంత్ కాల్ లిఫ్ట్ చేస్తూ, మీరు తీసుకెళ్ళండి అని ఆమె వైపు చూడకుండానే, హలో మాలిక అంటాడు. అక్కడి నుండి కదులుతూనే హేమంత్లో వచ్చిన మార్పుని గమనిస్తుంది సుభద్ర. అటువైపు నుండి వినబడిన గొంతుని గుర్తుపట్టిన హేమంత్ చిన్నగా నవ్వుతాడు. అది చూసిన సుభద్ర కోపం నశాలానికి అంటుతుంది.